ముందుగా నమస్కారం అండి. నేను మీ కోటేశ్వరరావు. ఈరోజు వచ్చేసి మనం పత్తి పంటను అయితే పరీక్షించడం జరిగింది. ఈ పత్తి పంట వచ్చేసి మన ఇక్కడ రైతు గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సార్ మీ పేరున్న వెంకటేశ్వర్లు. ఇది ఏ ఊరు కిందకి వస్తుందన్న? ఏనుకూరు మండలం. ఏనుకూరు మండలమా? విలేజ్. మీ ఊరు? రేపలవాడ. రేపలవాడ. ఇప్పుడు మీరు పత్తికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? పేనుబంక, తెల్లదామ, పచ్చదామ, నల్లి ఇవి ఉన్నాయి. ఓకే, ఇంకా అంతే వాటి వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ పేరుబంక, పసదం, తెల్లదం ఉన్నప్పుడు మీరు పత్తికి ఏ మందు కొట్టారన్నా? ఫ్రైడాను ఆటిని కలిపి కొట్టా. ఫస్ట్ సారి కొట్టారా? ఫస్ట్ రాదు. ప్రజెంట్గా ఇప్పుడు ఈ దోమలతో ఉన్నప్పుడు మీరు ఏ మందు కొట్టారన్నా? ఇప్పుడు సుల్తానాను బీటీ సక్సెస్ కొట్టా. సుల్తాను బీటీ సక్సెస్ అనే మందు కొట్టారు. ఇప్పుడు ఈ సుల్తాను బీటీ సక్సెస్ మందు కొట్టిన తర్వాత మీ పొలం ఏ విధంగా ఉందన్న? బాగుంది. బాగుందా? బాగుంది. అంటే ఈ పేనుబంక, పసదోమ, తెల్లదోమ, నల్లి అంటే ఆశ బాగా ఉన్నాయని తీసుకొచ్చారు కదా. ఈ మందు ఎక్కడ తీసుకున్నారన్న? ఏ షాప్లో తీసుకున్నారు? సీతారాం ట్రెండర్స్, జూలూరుపాడు సీతారామ ట్రేడర్స్లో తీసుకున్నాను. ఈ మందు ఏ విధంగా పనిచేసిందండి మీకు? పర్లేదు. అంటే దేనికి పనిచేసిందన్న? నల్లికి, తెల్లదామ, పచ్చదామ, పేనుబంక, గ్రోతింగ్కి పర్ల, సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి. ఒకసారి చూపాను, ఒకసారి చూడండి అండి. మనకి సైడ్ కొమ్మలు అనేవి కూడా వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 దగ్గర బ్రాంచులు వచ్చాయని మనకి సైడ్ కొమ్మలు అనేవి అధికంగా వచ్చాయండి. దాంతోపాటు మనకి ఇక పూత కూడా వస్తుందండి. పూత కూడా వస్తుంది మనకి. ఇక బీటీ సక్సెస్ అనేది మనకి పంట ఎదుగుదలతో పాటు దీంట్లో పోషకాలు అనేవి ఉండడం వల్ల పంట ఆరోగ్యకరంగా ఉండి మనకి పూత అధికంగా రావడానికి పనిచేస్తుందండి. ఓకే, మనకి ఇది సుల్తాన్ అనే మందు వచ్చేసి పత్తి పంటలో రసం పిలిచే పురుగులన్నిటికీ సమర్థవంతంగా పనిచేసి పేనుబంక, పసదోమ, ఎర్రనల్లి, పిండి నల్లితో పాటు పంటను మంచి ఆరోగ్యకరంగా ఉంచడంలో మంచిగా తోడ్పడుతుందండి. మీకైతే 100%గా పనిచేస్తుంది. మీకు ఇప్పుడు సుల్తాన్ అనే మందు మీ తోటి రైతులకి మీరు ఇచ్చే సలహా? బాగానే ఉంటుంది, కొట్టుకుంటే పర్లా. దీని వరకు అయితే మంచిది. తెల్ల నల్లి, పచ్చదామ, పేనుబంక, నల్లి మధ్య పనిచేసింది. అంటే ఇప్పుడు మీకు 100% అనేది సుల్తాన్ సుపీరియర్ వారి సుల్తాన్ బాగానే పనిచేస్తుంది. ఓకే అండి, చూశారుగా మన వెంకటేశ్వరరావు గారు మాటల్లోనే మనం విన్నాము. సుపీరియర్ వారి సుల్తాను తోటి రైతులు కూడా కొట్టుకొచ్చని తన అభిప్రాయాన్ని అనేది తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు మన పత్తి పంటలో వచ్చే రసం పీల్చు పురుగులు అన్నిటినీ సమర్థవంతంగా పనిచేయాలంటే ఒకే ఒక్కటండి సుపీరియర్ వారిది సుల్తాన్ ఒకటి ఉంటే చాలని మన వెంకటేశ్వర గారి మాటల్లో అయితే విన్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.